నమస్తే అక్క. నమస్తే. అండ్ చూసాము కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్. సో పాకిస్తాన్ వాళ్ళని ఏం చేస్తే మంచిది? ప్రాణానికి ప్రాణం తీయకుండా కాలుకి కాలు చెయ్యికి చెయ్యి తీస్తే బాగుంటుంది. అంటే వాళ్ళు మనల్ని చంపేశారు కదా, మన ప్రాణం చిటికలో తీసేశారు, కానీ వాళ్ళ జీవితాంతం నరకం అనుభవించాలి కదా. ఒక తల్లికి కడుపు కోత మిగిల్చారు, ఒక భార్య పిల్లలకి హృదయ కోత మిగిల్చారు, పిల్లలకి తండ్రి లేని వాళ్ళని చేశారు, భార్యకి భర్త లేని వాళ్ళని చేశారు. ఆ తల్లి ఎన్నో ఆశలతోటి ఆర్మీలోకి జాయిన్ చేస్తే అటువంటి బిడ్డలు సైతం ప్రాణం తీశారు. కనుక దానికి నా సమాధానం ఏంటంటే, వాళ్ళని చంపొద్దయ్యా, వాళ్ళ మీద ఎటువంటి దాడులు చేయొద్దయ్యా. దయచేసి వాళ్ళు కాలో చెయ్యో తీసేయండి అయ్యా, చాలు. కాలో చెయ్యో తీసేసి మన ఇండియన్ కంట్రీలో వదిలేయండి అయ్యా బతకమని. రోడ్ల మీద అడుక్కు తిని బ్రతుకుతూ ఉంటుంటే ఇటువంటి ఊచకోత కోసినందుకు, ఇటువంటి ప్రాణాలు తీసినందుకు మాకు సరైన శిక్ష దేవుడు వేశాడు రా, మా అల్లా వేశాడు రా అని వాళ్ళై ప్రాయశ్చిత్తాపం పడేలాగా చేయాలి. అంతేగాని ప్రాణం తీస్తే ఉంటుంది, క్షణంలో పోతుంది ప్రాణం. ఈ తల్లి పడే బాధ ఆ కోసినోడు పడొద్దా, ఆ గొంతు కోసినోడు పడొద్దా, ఈ భార్య పడే గుండె కోత వాడు పడొద్దా? పడాలి అంటే వాడికి ప్రాణం తీయొద్దు, తీసుకొచ్చి కాలు చెయ్యి తీసేసేయండి. అంటే మేడం మనం చూస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు కూడా బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించి సో ఏరి పాడేయాలి ఇలాంటి వాళ్ళని అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చెప్పారు. ఒక్కొక్కళ్ళని ఏరి పారేయడం కాదు, అవసరమైతే కాల్చైనా పాడేయాలి. కాల్చి పడేస్తే ఉంది, ప్రాణం పోతుంది. అలా కాకుండా ఏ తల్లికైతే కడుపు శోకాన్ని మిగిల్చారో, ఏ భార్యకైతే గుండె కోతను మిగిల్చారో దానికి సరైన సమాధానం ఆలోచించి మన ప్రభుత్వం తీసుకుంటే, మన అధిష్టానం తీసుకుంటే బాగుంటుంది. దాన్నే ఉంది, బాంబులు పెడితే ఊరికన చచ్చిపోతారు, ఉరి తీస్తే ఊరికన చచ్చిపోతారు, కాలిస్తే ఊరికన చచ్చిపోతారు. పవన్ కళ్యాణ్ లాంటి ఒక డిప్యూటీ సీఎంఏ అటువంటి వ్యాఖ్యలు చేశాడు అంటే వీళ్ళు ఎటువంటి ఊచకోతలకు వస్తే, వీళ్ళు ఇటువంటి అరాచకాలకి ఒడిగడితే ఆయన అటువంటి స్టేట్మెంట్ ఇస్తారు. మేడం ఇంకోటి మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో దాదాపు 190 నుంచి 200 మంది పాకిస్తాన్లు ఉన్నారు. సో వాళ్ళని వాళ్ళ దేశానికి వెళ్ళిపోవని మన ప్రభుత్వం చెప్పింది. ఏం చెప్తారు దాని గురించి? వెళ్ళిపోతే బతికిపోతారు, లేకపోతే చచ్చిపోతారు. మాట విని వెళ్ళిపోండి. ఇప్పటికైనా మీరు చేసిన తప్పులకి మీరు దిద్దుకొని మీ దేశం మీరు వెళ్ళిపోండి, లేదా ఏరి ఎతికి చంపుతారు. మేడం ఇంకొక విషయానికి వస్తే, అంటే మన ఇండియాలో ఉంటూ ఇండియా ఫుడ్ తింటూ పాకిస్తాన్ వాళ్ళకు పనిచేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చెప్పేదే ఉంది, వెతికి చంపడమే. ప్రతి ఒక్క పౌరుడు అప్పుడు వెతకడానికి మొదలు పెడతాడు, ప్రతి ఒక్క పాప ఎతకడానికి మొదలు పెడుతుంది. పాకిస్తానీ అని తెలిసినోడిని అక్కడ పట్టించి వాడి కాళ్ళు చేతులు విరగదీపించి చూపిస్తుంది. ఓవరాల్గా పాకిస్తాన్ వాళ్ళకి ఏం చెప్తారు? టెర్రరిస్టులకు ఏం చెప్తారు? పిల్లక పీకిస్తామని చెబుతాం. మా దేశం జోలు వచ్చినా, మా రాష్ట్రం జోలు వచ్చినా, మా సోల్జర్స్ జోలు వచ్చినా, మా మీద ఒక చిన్న దాడి జరిగినా ఇక మీదట మీ ఎముకలు కూడా లెక్క పెట్టుకోవడానికి దొరకనంతగా సరైన శాస్త్ర చేస్తామని చెబుతున్నాం.